వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రేషియో, నిష్పత్తి మరియు రాసులను పోల్చుట, వీటిపైన బేసిక్ ఆపరేషన్స్ పైన టాపిక్ మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డిఎస్సిలో ఎక్కువగా క్వశ్చన్స్ ఈ నిష్పత్తి పైన రావడం జరుగుతుంది. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్, పర్సంటేజ్, లాస్ ఆఫ్ ప్రాఫిటా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ రేషియో, ఈ రకంగా వీటిపైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ప్రైమరీగా మనకు తెలవాల్సినటువంటి ఈ టాపిక్, నిష్పత్తికి సంబంధించినటువంటి టాపిక్ తెలవాల్సినటువంటి విషయాలు తెలియజేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ రేషియో కంపేరింగ్ క్వాంటిటీస్. సో నిష్పత్తి మరియు రాసులను పోల్చుట. నిష్పత్తి అంటే నిష్పత్తి దేన్ని మనం నిష్పత్తి అంటాం? ఇక్కడ రేషియో అంటే ఏంది అసలు? రేషియోను మనం టూ డాట్స్తో సూచిస్తాం. అంటే రెండు రాసులను పోల్చడం నిష్పత్తి అంటే. కంపేరింగ్ క్వాంటిటీస్, రెండు రాసులను పోల్చే సందర్భంలో మనం రేషియోను ఒక సింబల్ను వాడతాం. సో ఇక్కడ A:B అని చెప్పినాం. ఆ టూ డాట్స్ను నిష్పత్తిగా వాడతాం. నిష్పత్తి యొక్క సింబల్ అది. A:Bని మనం A/B అని కూడా రాసుకుంటాం. మరి ఇక్కడ ఏనేమంటాం, ఏమంటాం అంటే ఏ అనేది యాంటిసిడెంట్, బి అనేది కాన్సిక్వెంట్. యాంటిసిడెంట్ అంటే పూర్వపదము, మొదటి పదం అన్నట్టు. కాన్సిక్వెంట్ పరపదము, తర్వాత వచ్చే పదం. నిష్పత్తిలో చూడండి, ఏ ఫస్ట్ వచ్చింది, బి తర్వాత వచ్చింది, కాబట్టి ఏను మనం పూర్వపదం అన్నాం, బిను పరపదము అని అన్నాం. మరి వేటిని మనం నిష్పత్తిగా తీసుకోవచ్చు, వేటిని నిష్పత్తిగా తీసుకోవద్దు, వేటి మధ్యన మనం పోల్చగలుగుతాం, ఎప్పుడు పోల్చగలుగుతాం రెండు రాసులను అనేది కూడా చూద్దాం వీడియోలో. నెక్స్ట్ మనకున్నటువంటి టాపిక్ కాంపౌండ్ రేషియో. సో కాంపౌండ్ రేషియో ఏంటి? కాంపౌండ్ రేషియోకి సింబల్, రేషియోకి మనం ఏవైతే సింబల్ ఇచ్చినామో ఆ సింబల్స్ను డబుల్ టైం రాస్తాం. అంటే రెండు నిష్పత్తులను మళ్ళీ ఒకే నిష్పత్తిగా రాసే సందర్భం అన్నట్టు కాంపౌండ్ రేషియో అంటే. సో ఇక్కడ కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3 అండ్ 3:4 ఈజ్ 2:3 కాంపౌండ్ రేషియో, 3:4, 2 into 3, 3 into 4, 6:12, 1:2. సో ఇక్కడ ఒకసారి చూడండి, కాంపౌండ్ రేషియోని మనం 4 డాట్స్ తోటి చూపించినప్పుడు 2:3 అండ్ 3:4, ఈ రెండింటి యొక్క కాంపౌండ్ రేషియో ఎట్లా రాస్తాం మనం? యాంటిసిడెంట్స్ మల్టిప్లై చేయాలి, కాన్సిక్వెంట్ అంటే పూర్వపదాలకు పూర్వపదాలు, పరపదాలకు పరపదాలు, రెండు నిష్పత్తులు ఇచ్చింది ఇక్కడ మనకు. ఆ రెండు నిష్పత్తులను మనం ఒకే నిష్పత్తిగా రాసే సందర్భం అన్నట్టు. ఒకే నిష్పత్తిగా రాసేటప్పుడు 2 into 3 రాస్తాం, 3 into 4 రాస్తాం. నిష్పత్తి రాసేటప్పుడు మనం ఇక్కడ ఇందులో 2 into 3/3/4 అని కూడా ఈ నిష్పత్తిలో 3 వచ్చింది. ఇట్లా మనం 2 3 జా 6:12 అని రాయొచ్చు, లేదా 6 1 జా 6 2 జా 1:2 అని రాయొచ్చు, లేదా ఇక్కడనే మనం 3 3 క్యాన్సిల్ చేసుకుంటే 2 1 జా 2 4 2 2 జా క్యాన్సిల్ చేసుకుంటే 1:2 కూడా వస్తుంది మనకు. అంటే నిష్పత్తిని మనం A:B A/B కూడా రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి దీన్ని సూక్ష్మ రూపంలో రాసేటప్పుడు 2 into 3 అనేది పూర్వపదం కాబట్టి అది లవంలో వస్తుంది, 3 into 4 అనేది పరపదం కాబట్టి అది హారంలో వస్తుంది. ఒక 3కి ఒక 3 క్యాన్సిల్, ఒక 2 1 జా 2 2 జా. సో 1/2 మళ్ళీ నిష్పత్తి ఏంటి? 1:2. ఎట్లయినా మనం క్యాన్సిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది కాంపౌండ్ రేషియో ఇచ్చేటప్పుడు, మరి నిష్పత్తి ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ చేసే సందర్భం. సో ఇక్కడ చూడండి, కాంపౌండ్ రేషియో ఇచ్చిండు మనకు 5:8 ఇచ్చిండు. కాంపౌండ్ రేషియో 3:7. వీటి కాంపౌండ్ రేషియో ఎంతకు సమానం? 45:x అన్నాడు. అంటే ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7 ఈజ్ 45:x అన్నాడు. ఫైండ్ x అన్నాడు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్, మోడల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనం ఈ రెండు నిష్పత్తుల కాంపౌండ్ రేషియో ఎట్లా రాస్తాం? మనం 5కి 3 మల్టిప్లై చేస్తాం, 8కు 7 మల్టిప్లై చేస్తాం. సో 5 into 3 8 into 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 45:x. కాంపౌండ్ రేషియో ఇచ్చిండు మనకు 45:x అన్నాడు. సో ఇక్కడ 5 into 3 అంటే 15, 8 7 56, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 45:x. సో ఇక్కడ 15/56
నిష్పత్తి రూపంలో రాస్తే భిన్న రూపంలో రాస్తే 45/x. చూడండి ఇక్కడ రెండు భిన్నాలు, ఎడమవైపు ఒక భిన్నం, కుడివైపు ఒక భిన్నం వచ్చింది కాబట్టి లవాలు క్యాన్సిల్ చేసుకోవాలి. 15 1 15 3 సో వాట్ ఈస్ రిమైండర్, మనకు ఏం మిగిలింది? 1/6 1/56 ఈజ్ ఈక్వల్ టు 3/x మిగిలింది. క్రాస్ మల్టిప్లికేషన్ ఒకసారి అడ్డగుణకారం చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 3, x ఈజ్ ఈక్వల్ టు 168 వస్తుంది. సో 3:5:8 5:8 5:8 అండ్ 3:7ల కాంపౌండ్ రేషియో 45:x అయినప్పుడు x ఎంత అవుతుంది? 168 అవుతుంది. 168 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసినాం. పర్సంటేజ్ కంటే ముందు మనం ఏ రాశులను మనం కంపేర్ చేసుకోవచ్చు, ఎట్లాంటి రాశులను మనం పోలుస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఉంది, 20 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దెమ్? ఈ రెండింటికి రేషియో ఎట్లా రాస్తారు మీరు? 10:20 రాస్తాం. ఇది ఫస్ట్ పూర్వపదం, ఇది పరపదం అయినప్పుడు. 10:20 రాసినప్పుడు ఇది రేషియో ఎంత వస్తుంది? 1:2 వస్తుంది. సో ఇక్కడ మనకి ఇబ్బంది ఏం లేదు, 2 సెంటీమీటర్స్ యూనిట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి రాసినాం. అట్లా కాకుండా మనకు 50 సెంటీమీటర్స్ అని ఉంటుంది, 1 మీటర్ అని ఇచ్చింది అనుకోండి. సో ఇక్కడ రెండు ఒకే యూనిట్స్, ఒకే మితులలో లేవు. మితులు అంటాం మనం తెలుగులో, మితులలో లేవు. సో లేవు కాబట్టి ఏం చేసుకోవాలి? వీటిని ఫస్ట్ సేమ్ యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సెంటీమీటర్స్ మీటర్స్లో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి, మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి. 50 సెంటీమీటర్స్ ఇచ్చిండు ఇక్కడ కాబట్టి అక్కడ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. సో 50:100 50:100 ఎంత వస్తుంది? మళ్ళీ మనకు 51 52 1:2 వస్తుంది. లేదు ఇక్కడ 50 సెంటీమీటర్స్ని మనం 50 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మీటర్. సో ఇది 1/2 అనుకున్నాం అది 1 మీటర్. ఇది మీటర్లోకి మార్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు నిష్పత్తిలో పరపదం కానీ పూర్వపదం కానీ భిన్నంలో ఉండడానికి వీల్లేదు. ఆ రెండు భిన్నంలో ఏది భిన్నంలో ఉండదు. ఇది భిన్నంలో ఉంది కాబట్టి ఈ భిన్నంని మనం క్యాన్సల్ చేయాలంటే దీని హారం ఎంత ఉందో చూసుకుంటాం. హారం 2 ఉంది కాబట్టి ఈ నిష్పత్తిని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి మనం. 2 × 1/2 ఈజ్ టు 2 × 1. పూర్వపదాన్ని మల్టిప్లై చేయాలి, పరపదాన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 1:2 × 1 2. ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. సో భిన్నాలు వచ్చినప్పుడు కూడా మనం ఏ రకంగా రాసుకోవచ్చు అనేది చూసినాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:1 1/2 ఉందనుకోండి. ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చిండు. ఈ రెండింటిని మనం సింప్లిఫికేషన్లో ఎట్లా రాస్తాం? మనం 1:, ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేటప్పుడు 2 1 2 + 1 3/2 రాస్తాం. మళ్ళీ ఇక్కడ భిన్నం వచ్చింది పరపదంలో కాబట్టి ఇక్కడ పరపదం యొక్క హారం భిన్నంలో 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. 2 క్యాన్సిల్ కావాలి కాబట్టి. సో 2 × 1 పూర్వపదాన్ని మల్టిప్లై చేయాలి, పరపదాన్ని కూడా మల్టిప్లై చేయాలి. 2 2 ఇక్కడ క్యాన్సిల్ అయితే 2 1 2 ఈజ్ టు 3. ఈ 1:1/1 1/2 యొక్క నిష్పత్తి మనకు 2:3 వస్తుంది. సో నిష్పత్తిని ఎప్పుడు మనం పూర్ణ సంఖ్యలలోనే సూచిస్తాము కాబట్టి భిన్నాలలో సూచించాము కాబట్టి భిన్నాల సింప్లిఫికేషన్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి మనకు క్వశ్చన్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చిండు. పర్సంటేజ్లో మనం పర్సంటేజ్ ఇస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒకసారి చూస్తే పర్సంటేజీ మనకి ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే 75% అన్నాడు. 75% అంటుండు కాబట్టి 75% ఎంత మీన్స్ ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏంది అసలు ఇంతకు? పర్సంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. పర్సంటేజ్ అనేది ఫర్ ఎవ్రీ 100. ప్రతి 100కి మనం పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ 10% అన్నాం అనుకోండి. 10% అంటే 100లో 10. ఒక 100కు 10 క్యాలిక్యులేట్ చేయాలి. 200లో ఎంత అవుతుంది? అది 20 అవుతుంది. అట్లా పర్సంటేజ్ అనేది ఫర్ ఎవ్రీ 100. ప్రతి 100కి మనం పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి పర్సంటేజ్ అనేది ఫర్ ఎవ్రీ 100 అని చెప్తాం. పర్సంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100.
సో ఇక్కడ 75% అన్నాడు. 75% అంటే ఏంది? 75/100. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాయడం ఇది 3/4. అంటే పర్సంటేజ్ని ఎట్లా ఫ్రాక్షన్లో రాస్తాం మనం అంటే పర్సంటేజ్ 75% అన్నాడు. పర్సంటేజ్ అనేది ఫర్ ఎవ్రీ 100 కాబట్టి 75%ని మనం 75/100 అని రాస్తాం. దట్ ఈస్ 3/4 వస్తుంది. భిన్న రూపంలో రాసుకుంటాం ఫస్ట్. అది భిన్న రూపంలో రాయడం. సో ఇక్కడ ఒక్కసారి మనం ఈ పర్సంటేజ్కి సంబంధించిన దాంట్లో క్వశ్చన్ చూసినట్లయితే పర్సంటేజ్లో రవి గాట్ 75% ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 60 మార్క్స్. ఫైండ్ దేర్ మార్క్స్. కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్లో చెప్తారు వాళ్ళు. నాకు 60 మార్క్స్కి 75% మార్క్స్ వచ్చాయి అని చెప్తారు అవుట్ ఆఫ్ 60. సో మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు ఓన్లీ పర్సంటేజ్ చెప్తుంది కాబట్టి మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే 75% అవుట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మనకు 60. సో ఫస్ట్ పర్సంటేజ్ని మనం భిన్న రూపంలో రాసుకోవాలి. 75/100 ఇంటూ ఎన్ని మార్క్స్కి? 60 మార్క్స్కి. సో చూడండి 75 25 3 జా 25 4 జా 4 1 జా 4 15 జా 15 3 జా 45. అంటే అతనికి 60 మార్కులకు గాను 45 మార్కులు వస్తే 75% మార్క్స్ 75% ఉందన్నట్టు అతనికి. సో ఇట్లా పర్సంటేజ్ ఇచ్చి ఎన్ని మార్క్స్లో కన్వర్ట్ చేయడం అని అంటే పర్సంటేజ్ని ఫస్ట్ ఫ్రాక్షన్ రూపంలో భిన్న రూపంలో రాసుకొని ఇంటూ అవుట్ ఆఫ్ మార్క్స్ ఎన్నో ఇన్ని ఇంటూ చేసేస్తే మనకు టోటల్ మార్క్స్ అతను పొందినటువంటి మార్కులు వస్తాయి. ఇక్కడ రవి 75% మార్క్స్ పొందాడు. ఎంతకు? అవుట్ ఆఫ్ 60. అవుట్ ఆఫ్ 60 మార్క్స్లో అతనికి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 75% చెప్తాను. సో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? టోటల్గా 45 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి అతని పర్సంటేజ్ 75. ఇక్కడ మన కింద ఇంకొకటి చూసినట్లయితే రాజు గాట్ 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్. వాట్ ఈస్ దేర్ మార్క్స్ పర్సంటేజ్? ఇక్కడ మార్క్స్ ఇచ్చిండు, మార్క్స్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతుండు. ఫస్ట్ క్వశ్చన్లోనేమో పర్సంటేజ్ ఇచ్చి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడగడం జరిగింది. సో ఇక్కడ 90 మార్క్స్ వచ్చినాయి అతనికి. 90 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఎంత? 150 మార్క్స్కి. టోటల్ 150 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చినాయి. మరి ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు అతనికి అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ 90 బై సెక్యూరిటీ మార్క్స్ అంటే అతను పొందిన మార్కులు బై మొత్తం మార్కులు. మొత్తం మార్కులని 150 ఇంటూ 100. ఒక జీరోకు ఒక జీరో. 15 1 జా 15 6 జా 6 10 జా 60%. అంటే 150 మార్కులకు అతను 90 మార్కులు తెచ్చుకుంటే అతని పర్సంటేజ్ 60%. అతనిది 60%. సో ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ మనం తెలుసుకున్నట్లయితే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎట్లా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకి ఈరోజు టాపిక్ డిస్కషన్లో మళ్ళీ ప్రాఫిట్ లాస్ వచ్చింది. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ సిపి అని ఇవ్వడం జరిగింది, ఎస్పి అని ఇవ్వడం జరిగింది, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అంటే లాభం, నష్టం. లాభ నష్టాల పైన క్వశ్చన్స్ కూడా వస్తాయి, లాభ నష్టాలు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, సిపి అంటే కొన్న వెల, మనకు సిపి అంటే కొన్న వెల, ఎస్పి అంటే అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల. సో ఇక్కడ సిపి ఎస్పి ఇచ్చిండు, ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండు చూడండి ఒకసారి. ఇఫ్ ఎస్పి గ్రేటర్ దాన్ సిపి ప్రాఫిట్. ఎస్పి అనేది కొన్న వెల, అమ్మిన వెల ఎక్కువ ఉంది అనుకోండి, మనకు కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంది, అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం? ఎస్పి మైనస్ సిపి. అమ్మిన వెలలోంచి కొన్న వెలను తీసేస్తాం. సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఎస్పి లెస్ దాన్ సిపి. ఎస్పి తక్కువ ఉంది, కొన్న వెల అమ్మిన వెల తక్కువ ఉంది. అమ్మిన వెల తక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. లాస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సిపి మైనస్ ఎస్పి. కొన్న వెల మైనస్ అమ్మిన వెల. సో ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఇవ్వడం జరిగింది, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ కూడా ఫార్ములా ఇవ్వడం జరిగింది, లాస్ బై సిపి ఇంటూ 100. సో మనకు ప్రాఫిట్ కానీ లాభం కానీ లాభ శాతం కానీ నష్ట శాతం కానీ
కొన్న వెల మీదనే ఆధారపడి ఉంటాయి. సో లాస్ బై సిపి చూడండి, ఇక్కడ కొన్న వెల, నష్టం బై కొన్న వెల ఇంటూ 100, ఇక్కడ లాభం బై కొన్న వెల ఇంటూ 100. సో ఇక్కడ ఈ రెండు సూత్రాలు మనం పర్ఫెక్ట్ తెలుసుకున్నట్లయితే క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, సీత బాట్ ఏ చైర్ ఫర్ రూపీస్ 750, సోల్డ్ ఇట్ 900, అండ్ ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిటా లాసా, లాభమా నష్టమా? సీత అనేట ఆమె ఒక కుర్చీని 750 రూపాయలకు కొని 900కు అమ్మింది. అమ్మినప్పుడు ఆమెకు లాభం వస్తుందా నష్టం వస్తుందా? వస్తే ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎంత పర్సంటేజ్ లాభం వచ్చినట్టు అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ కొన్న వేళ సిపి ఎంత ఉంది మనకు, సిపి ఈజ్ ఈక్వల్ టు 750, ఎస్పి అమ్మిన వేళ ఎంత 900. సో అమ్మిన వేళ ఎక్కువ ఉంది అంటే ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ సిపి, అంటే మనం ఫస్ట్ కండిషన్లో పోయినాం. అప్పుడు ఏంటి మనకు ప్రాఫిట్, లాభం ఎంత, లాభం లాభం ఎంత వస్తుంది నీకు, లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ అవే మైనస్ కొన్న వేళ. అమ్మిన వేళ ఎంత వచ్చింది నీకు 900, కొన్న వేళ ఎంత 750. సో ఎంత అసలు లాభం ఎంత వచ్చింది, 150 రూపీస్ లాభం వచ్చింది. ఒక చైర్ పైన 150 రూపీస్ లాభం వచ్చింది. సో 150 రూపీస్ లాభం వచ్చింది కరెక్టే. మరి పర్సంటేజ్ ఎంత, ఎంత పర్సంటేజీ, పర్సంటేజ్ ఏంది మనకు, ఇది లాభం వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా చూడండి ఒకసారి. లాభం, లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై కొన్న వేళ ఇంటూ 100. ఇది ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ లాభ శాతం రావాలంటే లాభం ఎంత వచ్చింది మనకు 150 వచ్చింది, కొన్న వేళ ఎంత 750 ఇంటూ 100. సో ఒక జీరోకు ఒక జీరో, 15 1 జా 15, 5 జా అంటే మళ్ళీ 5 1 జా 5, 20 జా. సో 20%. లాభం ఎంత వచ్చింది మనకు 20%. ఎట్లా ఈ 20% ఎట్లా సింపుల్గా ఎట్లా క్యాలిక్యులేట్, ఫర్ ఎవ్రీ 100 అన్నాం కాబట్టి ఇక్కడ 750 కొన్న వేళ కాబట్టి 755నే క్యాలిక్యులేట్ చేస్తాం. 750లో 10% ఎంత అవుతుంది, 75 రూపాయలు అవుతుంది. ఇంకో 10% ఎంత అవుతుంది, ఇంకో 75, రెండింటిని యాడ్ చేస్తే 150. సో ఇట్లా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 10% అంటే 75, అగైన్ ఇంకో 10% అంటే 75, 100కు 20%, అంటే ఒక్కొక్క 100లో 20 రూపీస్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 700 ఉన్నాయి, 700లలో 20 రూపీస్ అంటే 7 2 జా 140. నెక్స్ట్ ఇది 50 ఉంది, 100 లేదు. 100 లేనప్పుడు 50లో 100కు 20% కాబట్టి 50కి ఎంత 10% అయితే అంటే 50. 50 అన్నప్పుడు ఎంత వస్తుంది మనకు 140, 10 రూపీస్ వస్తుంది. 20% అంటే 20% ఏమో 20 రూపీస్ వచ్చినప్పుడు 10% ఎంత వస్తుంది, అందులో హాఫ్ ఎంత వస్తుంది 150. లాభం ఎంత వస్తుంది మనకు 150 వస్తుంది. సో ఒక 100కు 20 రూపీస్ అయినప్పుడు 50 రూపాయలకు 10 రూపాయలు లాభం. సో అట్లా 150 అట్లా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, ఒకసారి ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అసలు ఐ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్, పి ఏంటి ప్రిన్సిపల్ అమౌంట్, టీ అంటే టైం పీరియడ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ మనకు సింపుల్గా గీయడం జరిగింది. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 2500. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు బారు వడ్డీ, చక్రవడ్డీ రెండు ఉంటాయి. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఆ, ఇచ్చినటువంటి అమౌంట్ ఎంతైతే మనం అప్పు కింద అమౌంట్ ఇస్తామో అది ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. నెక్స్ట్ టైం పీరియడ్, ఎంత కాలానికి ఇచ్చాం, 2 ఇయర్స్కా 3 ఇయర్స్కా 1.5 ఇయర్కా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఫర్ యానం ఎంత ఇంట్రెస్ట్, 12%, 13%, 20% అనేది అవి చూపిస్తాయి. ఇక్కడ కొంత అమౌంట్ 2500 రూపాయలు అప్పుగా తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% ఫర్ యానం, ఇయర్కు 12% ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు, 3 ఇయర్స్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఎంత వడ్డీ పే చేయాలి అతను,
3 ఇయర్స్ తర్వాత ఎంత వడ్డీ పే చేయాలి అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ ఇందులో ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు పి ప్రిన్సిపల్ అమౌంట్ పి ఎంత ఇచ్చాడు మనకు 2500 ఇచ్చిండు 2500 తీసుకుంటుండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఆర్ ఎంత 12%. టైం పీరియడ్ ఎంత టైం పీరియడ్ పెడుతున్నాం మనం 3 ఇయర్స్ టైం పీరియడ్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ 2500 ఇంటూ 3 ఇంటూ 12 బై 100. సో 2 zeros కి 2 zeros క్యాన్సల్ 25 3 జా 75 75 ఇంటూ 12. సో 75 ఇంటూ 12 75 ఇంటూ 12 12 5 60 6 84 6 90 900 I ఈజ్ ఈక్వల్ టు 900 అంటే 2500 మనం అప్పుగా తీసుకున్నప్పుడు బారు వడ్డీ లెక్క ప్రకారం 12% ఫర్ యానం సంవత్సరానికి వడ్డీ 12%. ఎన్ని సంవత్సరాలు 3 ఇయర్స్ 3 ఇయర్స్ కాబట్టి మనకు వడ్డీ మనం 900 చెల్లించాలి. మొత్తం ఎంత చెల్లించాలో మరి అసలు వడ్డీ కలిపి పిఏ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అంటాం మనం ఇక్కడ అసలు అమౌంట్ మనం ఇచ్చినటువంటి అమౌంట్ 2500 900. సో 0 0 4 3400 మొత్తం చెల్లించాల్సి ఉంటుంది 3 ఇయర్స్ తర్వాత. సో ఈ వీడియోలో మీకు నిష్పత్తి సింపుల్ ఇంట్రెస్ట్ మరియు ప్రాఫిట్ లాస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు అడిగినప్పుడు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చినప్పుడు అవి